అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రమణియన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. కాఫీ లవర్స్ అందరి కోసం ఈ రోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ అన్న రెసిపీ చూడబోతున్నాం. ఇది అద్భుతమైన చల్లటి జెల్లీ కాఫీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం కాఫీ జెల్లీ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం సాస్ పాన్ లో నేను 400 ml వరకు నీళ్లు పోస్తున్నాను. ఫ్లేమ్ లోలో ఉంచి ఇందులో 2 టీ స్పూన్ల ఇన్స్టెంట్ కాఫీ పొడి వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల బ్రౌన్ షుగర్ వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర బ్రౌన్ షుగర్ లేకపోతే మామూలు పంచదార కూడా తీసుకోవచ్చు. త్వరగా కలుస్తాయని ఇక్కడ నేను విస్క్తో కలుపుతున్నాను, కానీ మీరు స్పూన్తో కానీ స్పాచులాతో కానీ కలుపుకోవచ్చు. సో జెల్లీ చేసుకోవడానికి మనకి తప్పకుండా జెల్లీలా సెట్ చేసే పదార్థం కావాలి. దీనికోసం ఈ రోజు నేను 5 గ్రాములు అగార్ అగార్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది చాలా ఈజీగా బయట సూపర్ మార్కెట్స్లో లేదా ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి. ఈ మిశ్రమాన్ని ఇంకొక 2 నిమిషాల వరకు కలుపుతూ ఉండాలి. ఇక్కడ నేను విస్క్ తీసేసి స్పాచులా యూస్ చేస్తున్నాను కలుపుకోవడానికి. దీన్ని చిన్న మంటలో మధ్య మధ్యలో కలుపుతూ 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మనకి మిశ్రమం కొద్దిగా లైట్గా చిక్కగా అవుతే సరిపోతుంది. చూడండి, మీకు చూపిస్తున్నాను. మిశ్రమం స్పాచులాకి అంటుకుంటుంది, ఒకేసారి ఇట్లా కారిపోవట్లేదు. దీన్ని బట్టి మీరు చెప్పచ్చు మిశ్రమం చిక్కపడిందని. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గిన్నెలో లేదా టిన్లో వేసి సెట్ చేసుకోవాలి. చూడండి, మిశ్రమం చాలా వేడిగా ఉంది, సో దీన్ని మీరు వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఒక్కసారి ఈ మిశ్రమంని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచి 2 గంటల పాటు సెట్ అవ్వనివ్వాలి. ఇప్పటికీ 1 గంట అయింది. చూడండి అసలు జెల్లీ ఎంత బాగా సెట్ అయిందో. దీన్ని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. నేను చెప్పిన స్టెప్స్ అన్ని కరెక్ట్గా ఫాలో అవ్వండి, జెల్లీ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక చిన్న టిప్ గుర్తుపెట్టుకోండి, జెల్లీ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లోనే సెట్ చేయాలి, ఫ్రీజర్లో పెట్టకూడదు. ఈ రెసిపీకి నేను 1 లీటర్ పాలు తీసుకున్నాను. కాచి పూర్తిగా చల్లారించి పెట్టుకున్నాను. ఇందులోకి దాదాపు 300 ml వరకు కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను. మీరు మీ రుచికి తగ్గట్టు స్వీట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను విస్క్ యూజ్ చేసి కలుపుతున్నాను. ఇలా అయితే మీకు కండెన్స్డ్ మిల్క్ కూడా పాలతో బాగా కలుస్తుంది. ఇది చాలా కూల్ అండ్ రిఫ్రెషింగ్ అయిన డెజర్ట్ డ్రింక్. మీరు దీన్ని హ్యాపీగా మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఏదైనా కొత్తగా ట్రై చేయాలి అనుకుంటే తప్పకుండా ఈ డ్రింక్ని ట్రై చేసి సర్వ్ చేయండి. ఇది డెజర్టా లేదా డ్రింకా, మీరు ఏమనుకుంటున్నారో నాకు చెప్పండి. మీరు హార్డ్ కోర్ కాఫీ లవర్ అయితే మీరు కాఫీని ఈ విధంలో కూడా ఎంజాయ్ చేయొచ్చు. కాఫీ జెల్లీతో పాటు ఆ పాలు చల్లగా తాగుతుంటే అసలు ఫ్లేవర్స్ అయితే ఎంత బాగుందో. ఈ వేడికి కూల్గా తాగితే బాగుంటుంది కదా. సో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.